ఈరోజు మన సమాజంలో గమనించినట్టయితే బాగా ధనవంతుల చుట్టూ కాస్త పేరు ప్రఖ్యాతులు ఉన్నోళ్ళ చుట్టూ వాళ్ళు పట్టించుకోకుండా తిరిగేటోళ్ళు ఎక్కువైండ్రు. ఏదైనా పెళ్ళికో పేరంటానికో పోయినప్పుడు అప్పటి వరకు మనతోటి ఉన్నవాళ్ళు ఎవరన్నా గొప్పవాళ్ళు అంటే ధనంలో కానీ పేరులో కానీ గొప్పవాళ్ళు కనబడంగానే ఇక్కడ నుండి లేచిపోయి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతోటి ఉండే ప్రయత్నం చేస్తారు. సరే, వాళ్ళను పలకరించడం వరకు ఓకే. వాళ్ళు పట్టించుకోకున్నా కూడా వాళ్ళు తెలియనట్టు ఉన్నా కూడా పాపం వాళ్ళకు నిజంగానే తెలియకపోవచ్చు. ఉన్నా కూడా వీళ్ళు అప్పుడు పరిచయం చేసుకొని పలానా ఏదో చుట్టారికం కలుపుకొని ఫ్రెండ్షిప్ కలుపుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళతోటి ఓ ఫోటో దిగే ప్రయత్నం చేస్తారు. మరి అప్పటి వరకు నువ్వు ఉన్నోళ్ళతో దగ్గరికి మళ్ళీ రావాలి కదా నువ్వు. ఇక వీళ్ళ వైపు కూడా చూడరు. మరి వీళ్ళతోని ఇంతసేపు ఉండి ఇప్పుడు వీళ్ళని నువ్వు నిర్లక్ష్యం చేసినట్టు వాళ్ళు ఏదో ఉన్నోళ్ళు గొప్పోళ్ళని వాళ్ళతోటి ఉండాలని నువ్వు ప్రయత్నం చేసినట్టు వాళ్ళు నిన్ను నిర్లక్ష్యం చేయరా? వాళ్ళు నిన్నెందుకు పట్టించుకుంటారు? వాళ్ళకంటూ ఉన్నోళ్ళని వాళ్ళ సమస్థాయిలో ఉన్నోళ్ళని వాళ్ళు పట్టించుకుంటారు. అంతే కదా. మరి ఏదో వాళ్ళ హంగులు ఆర్భాటాలు చూసి వాళ్ళ చీరలో నగలో చూసి పేరు ప్రఖ్యాతిలో చూసి టెంప్ట్ అయ్యి ఫలానా వాళ్ళు మా వాళ్ళని చెప్పుకోవాలని చెప్పి వాళ్ళతోటి రాసుకొని పూసుకొని తిరగడం, ఫోటోలు దిగడం, వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వాళ్ళతోటే ఉండే ప్రయత్నం చేసుడు, ఇదంతా ఆత్మాభిమానాన్ని చంపుకున్నట్టే. మరి నిన్ను ప్రేమగా చూసేటోళ్ళతోటి నువ్వు ఉండాలి, నీకు గౌరవం ఇచ్చేటోళ్ళతోటి నువ్వు ఉండాలి. అంతేకాని నిన్ను పట్టించుకున్న వాళ్ళతో నీకేం పని, ఏం అవసరం నీకు? కాదంటారా?